చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లడ్డు. ఓ రబయ్య ఉన్నాయనా నువ్వు వస్తా. హలో గైస్, ఈరోజు అయితే మేము చికెన్ తెచ్చుకొని తింటున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ప్లాన్ చేసినాం. యాక్చువల్గా మటన్ ప్లాన్ చేసినాం కానీ పైసలు లేవు. తెలుసు కదా బ్యాచిలర్స్కి ఎట్లా ఉంటుంది, పైసలు ఉండవు. ఎప్పటి నుంచో తినాలి, బ్యాచిలర్స్లో చికెన్ మటన్ వండుకొని తినాలనే ఒక కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక ఇప్పుడంతలో తీర్చట్లేదు, ఎందుకంటే లేవు. ఫస్ట్ పైసలు కావాలిగా మనకి. పుట్టే కాలం నుండి పాడెక్కే కాలం దాకా పైసా ఉంటే తిండి, లేకుంటే నడవదు బండి. అంతే కదా, ఏదన్నా పైసలతోనే పని భయ్యా. కాబట్టి మా బడ్జెట్లో చికెన్ తెచ్చుకొని చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి ఒక చిన్న వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాం. అది కొంచెం సపోర్ట్ చేయండి. ఇంతకుముందు కూడా కొంచెం లేట్ అయింది, ఒక వీడియో చేసినాం, దానికి పార్ట్ 2 కూడా చేయాలి. దానికి వీడే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఫస్ట్ కారణం వీడే. నాదే కొంచెం మిస్టేక్, నేనే కొంచెం వేరే పనుల మీద ఇదైపోయినా. దానికే ఇక ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. ఆ పార్ట్ 2 కూడా తీయలేదు. తీస్తామేమో ఫ్యూచర్లో, మీ సపోర్ట్ ఉంటే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము చికెన్ దేనికి వెళ్తాం, వెళ్ళి పెద్ద 5-6 కిలోలు ఏం తెచ్చుకోము. బ్యాచిలర్స్ ఎట్లుంటుంది, 100 తెచ్చుకొని తింటాం. 50 అయితే ఏం కాదు, 100 తెచ్చుకుంటాం. 100-150 రూపాయలు తెచ్చుకొని చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముండవు. ఉప్పు, కారం, అంత నూనె, అంతే. అంత మించి ఎక్స్పెక్ట్ చేయకండి. మమ్మల్ని చూసి మీరు కాపీ కొట్టి మీ ఇళ్ళలో వండుకుంటారంటే మాత్రం చాలా ఇదవుతారు. నా తగ్గట్టు మేము వండుకుంటాం, ఏదో మేము తినాలి కాబట్టి తింటున్నాం అంతే. ఉప్పు కారం ఉంటే సరిపోతుంది మనకి. ఎందుకంటే ఇళ్ళల్లో ఉన్నట్టు అవన్నీ మాకైతే లేవు, అవైతే ఉండవు. దానికైతే మాట్లాడన్నా, నువ్వే ఇంకేమైనా చెప్పు మన వాళ్ళకి. ఏముంది, పోదాం పాగా చేద్దాం. మటన్ పైసలు లేవంటారు కానీ మా వాళ్ళు ఏమో వారంలో 4 రోజులు చికెనే వండుకొని తింటారు. ఇదిగో మామ తెచ్చేస్తున్నాం చికెన్. 200 అయినాయి. చికెన్ కర్రీ తెచ్చేస్తున్నాం. సండే చికెన్ చేసుకున్నామా, మండే మటన్ వండుకు తిన్నామా, వారానికి ఒక రోజు సినిమాకి వెళ్ళామా, ఇవే నా జీవితానికి ముఖ్యం. సగం అయిపోయింది, అప్పుడే అయిపోవచ్చు, ఖాళీ అయింది. ఇగో చూడండి. ఓకే, మనం దేని మీద చేద్దాము ఇప్పుడు. ఫస్ట్ నూనె పోసుకోవాలి. బాహుబలి అని నేను బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఆడవారి ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. హైదరాబాద్ చదువుకోరా అంటే పని చేస్తున్నాం అన్నమాట. మనం మొత్తం క్యాటరింగ్ లో పోయి కూడా ఉల్లిగడ్డలు టమాటాలు పోయినాం. క్యాటరింగ్ లో పోయేది మా బతుకులు. హైదరాబాద్ సేవ్ ఉండదు మామ. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ క్యాటరింగ్ లో దేని పోతాడు. మనల్ని తీసుకుపోయే లీటర్ గాడేమో 700 తీసుకుంటాడు మనిషి పేరు మీద, మనకిచ్చేదేమో 350, 400. శివన్న, నీ ఇష్టమైన కమెడియన్ ఎవరు? మామ అంజు మామ నీకురా. ఉప్పల్ వాళ్ళు ఇప్పుడు ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లడ్డు. నేనేనా ఓ రబయ్య సిలికేసి సింపుకుంటా. ఓ రబయ్య ఉన్నాయనా నువ్వు వస్తా. అదే వేసుకోకండి, కొంచెం తక్కువనే ఇక, ఎందుకన్నా మంచిది. మనది మండుతున్నట్టున్నది మరి. Everybody
చాటెడ్ బియ్యం లగేజ్ కడితే లజ్జండ 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 బిజీ బిజీ ఉండి అప్పుడు నేను పోలేకపోయినా. కొరియోగ్రాఫర్ నన్నే పిలిచారు ఫస్ట్. అయితే నేనంటే నాకు కొంచెం డేట్స్ ఖాళీ లేవు, నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పి బాగానే వేసాలు. అంతగానే ఏం చేసేసావా నువ్వు? డాన్స్ డాన్స్ లీనా అప్పుడు రాజుకి అట్లా కాదు, శేఖర్ మాస్టర్ డాన్స్ నేర్పింది నేనే. శేఖర్ మాస్టర్ నేనే తెలుసు. రాకేష్ మాస్టర్ నువ్వేనా? అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సేమ్ చిట్టి మాస్టర్ లాగానే ఉన్నావు కదా నువ్వు. ఆ ఫేస్ కట్ కారం ఎక్కువైనట్టుందా మామ? ఏం కాదు. ఓయ్ అమ్మ వాటర్ చూడండి కాసి ఇగో వాటర్ కారం ఎక్కువ వేసిండు. చూడాలి ఇక. పడేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కాసేపు ఉడికించాలి. ఇంకా ఉన్నాయి శివ, చాలా ఉన్నాయి. కర్రీ చేసినాం కానీ మనకి రైస్ పెట్టుకోలేదు. మన మైండ్ అట్లా పని చేస్తుంది. ఏం చేస్తాం, గిన్నె తీసుకొని రైస్ వేయడం. రైస్ ఏమంత బియ్యం పెట్టు. రక్తం తాకేస్తా. అది లేదురా, గ్లాస్ ఇక్కడ ఉండదు. ఇట్లుండాలి. ఇదేంటో టూ సరిపోతుంది. మస్తు నలుగురే కానీ 20 కిలోల బస్సాలు నెలకు 2 అయిపోతాయి మా. రెండు బస్సాలు తింటాను. ఇక లాస్ట్ కి పంట మొత్తం పండించినాక పైసల కోసం వస్తాడు ఇంటికి కొడుకు. అయ్యా అమ్మాయి పంట మొత్తం పండించి పైసల కోసం వచ్చినట్టు ఉండేది కొడుకులది. కూర మొత్తం వండేదేమో నేను. లాస్ట్కి చెయ్యేస్తాడు, చెప్పుకుంటుండే ఇలాంటి మస్తు తిన్నా నేనైతే. ఎంత చేసినా కానీ చికెన్ అయిపోయింది. తిన్నాను లోపల రైస్ పెట్టుకొని ఒక రోజేమో నల్ల వాటర్, ఈ రోజేమో వీడియో కోసం ఫిల్టర్ వాటర్. ఇట్లుంటుంది మనలతోటి. వాటర్ క్యాన్ అయిపోతేనేమో 2 రోజుల దాకా ఓడి తీసుకురాడు. నీళ్ళ క్యాన్ తేగానేమో 2 రోజులనే కథం పెడతారు మళ్ళీ. చిరంజీవి స్టెప్ అయ్యి, వీణ స్టెప్ అయ్యి, వీణ ముచ్చలాగా. అది నాదే సెట్. ఎన్నో మెయింటైన్ చేస్తాం. చికెన్ అయిపోయింది కానీ అన్నం లేకపోయా ఏం చేయాలి ఇప్పుడు? చిన్న చిన్న తొట్టి కట్టి అమ్మా అసలు ఏమో ఉన్న దాంట్లో ఒక చికెన్ మనకే సరిపోదు. మళ్ళా అంతా ఫాలోవర్స్ చూపిస్తే మన వాళ్ళు కావాలంటే మన స్మెల్ వాళ్ళ దగ్గర పోతుంది. బ్యాచిలర్ వరకు కర్రీ ఏమో కానీ పొగ మాత్రం మామూలుగా వస్తలేదు మా. ఆడే పెట్టి అట్లనే వస్తుంది. అంజమా పాట పాడరా. ధనియాల పొడి ఇదే అట్లుంటుందా? గరం మసాలా ఎక్కువ మింగాలి మనం. ఘాట్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా. అంటే చికెన్ మసాలా సింపుల్ సింపుల్ మెథడ్ అండి. అసలే నేను జీలకర్రనే స్టార్టింగ్. జీలకర్ర అవసరం లేదు. జీలకర్ర వేసినా కూడా చికెన్ రోల్ పోపు గింజలు వేస్తారు రా పూక. నేను వేస్తా పెట్టి. ఇప్పుడు 1/2 కిలో కూడా లేదుగా.
పొద్దున ఉన్నది మార్నింగ్ ఉన్నది. పడేది అలా. అసలైంది మన చికెన్ లా కొత్తిమీర ఇంకా అదేంది అదేమంటారు పుదీనా. నాకు పేర్లు రావు అవి రెండు. ఇప్పుడు తెచ్చుకుందాం, కల్పనకి అవసరం లేదు మనకు. కొత్తిమీర పుదీనా తెచ్చుకుందాం. చలో కొత్తిమీర పుదీనా మేము బయట కొనుక్కొచ్చుకోము. నేను ఎందుకంటే రైతులు కాబట్టి ప్రాబ్లం చేసినాం. శివన్న ఫార్మింగ్ చేస్తున్నాం అన్నమాట. కొత్తిమీర మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి. ఎట్లా మొత్తం తీసానా? మొత్తం కాదు, కొంచెమే పైన పైన ఆకులు ఓన్లీ జస్ట్ లీవ్స్ అంతే. స్లీవ్స్. ఇది కొత్తిమీర, ఇందులో ఉంది పుదీనా. ఎస్, దిస్ ఇస్ పుదీనా. పుదీనా కూడా సరిపోతుంది. ఇది కొత్తిమీర పుదీనాకి అదంతా అవసరం లేదు శివ, జస్ట్ అలా వేసేసి అదంతా. దగ్గర పెట్టుమా. ఇట్లా ఎస్, ఇట్లా గుమ్మ గుమ్మ ఆడుతుంది. నైస్. బ్యాచిలర్ రూమ్ చూసిరా, పైసలు ఉన్నారు. ఎట్లా ఉంది? ఒక చిన్న పాట, ఒక 1 లైన్ 2 లైన్స్. జాబిల్లి కోసం రీసెంట్ వచ్చింది వచ్చినావు కదా. రాసే కదా, రాజశేఖర్ గారు మొన్న కూడా రీసెంట్ అది కాదు. కుక్కది గబ్బులే కదా. ఏ ఒక ఆడ మారుతుంది పాట. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ పాటలో మారుకోమా. బ్యాక్గ్రౌండ్ బీటీ మా అన్నమైందా? సరే అండి. ఇప్పుడు ఇలా ఉప్పేనా అవసరం లేదు. లేచినాక. ఎక్కువ వేసినావా? ఇంకా తర్వాత వేసుకోవచ్చు, కాకపోతే మళ్ళా. ఓ ఓకే మా చికెన్ అయితే అయిపోయింది. రైస్ ఇప్పుడే పెట్టేసినాం. రైస్ అయిందాక కూర్చొని ముచ్చట వేసుకుంటాం. ఓకే బాయ్.